వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్. ప్రజా దర్బార్ లో ప్రజల బాధ వింటున్నారా? అధికార పార్టీ పొమ్మంటే తెలంగాణ పార్టీ రమ్మంది, ఆదుకుంది అంటున్న ఒక మహిళ ఆవేదన. అధికారంలోకి రాగానే ప్రజల కష్ట సుఖాలను వింటాము, అండగా నిలబడతామంటూ అధికారం అందిన వారం రోజుల పాటు హడావుడి చేసిన అధికార పార్టీ ప్రజా దర్బార్ కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితమైనట్లు కనిపిస్తుందంటూ ఇల్లందు పట్టణం ఆజాద్ నగర్కి చెందిన అన్నపూర్ణ తన ఆవేదన వ్యక్తం చేస్తుంది. 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి హైదరాబాద్ కు వచ్చింది. పత్రికల్లో, టీవీలలో ప్రజా దర్బార్ ప్రచార ఆర్భాటాన్ని చూసి 4 సార్లు దరఖాస్తు ఇచ్చానని ఆమె తెలియజేసింది. దరఖాస్తు తీసుకోవడం మినహా ఇంకా మిగిలిన సమాచారం కానీ స్పందన కానీ ఏమాత్రం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. తన ఆర్థిక కష్టాలను, తన పిల్లల చదువుల ఇబ్బందులను, తన దుర్భరమైన జీవితాన్ని వివరించిన ప్రజా దర్బార్లో ఊరట దక్కలేదని, 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చి ప్రజా దర్బార్లో 4 సార్లు దరఖాస్తులు పెట్టుకున్నా దయ తలచలేదని, అసెంబ్లీ వద్దకు వెళ్లి సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు రోజంతా కాపలా కాస్తే పోలీసులు పొమ్మన్నారని తెలిపింది. అయితే చివరగా తెలంగాణ భవన్ కు వెళ్లి కేసీఆర్ ను, కేటీఆర్ ను కలిస్తే మీకు కొంత అండ దొరుకుతుందని చెబితే తెలంగాణ భవన్ కు చేరుకున్నానంటూ తెలియజేసింది. కేటీఆర్ ని కలిసిన వెంటనే ఆయన ఆమె బాధ విని తన వ్యక్తిగత స్థాయిలో ఆమె కూతురు నర్సింగ్ చదువు కోసం ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని కేటీఆర్ అందించారని అన్నపూర్ణ సంతోషం వ్యక్తం చేసింది. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల కష్ట సుఖాలు వినడానికి, సాధ్యమైనంత వరకు సహాయం చేయడానికి ముందుకు వచ్చిన కేటీఆర్ కి అన్నపూర్ణ ధన్యవాదాలు తెలిపారు. ఎందుకు తిరుగుతున్నావు? నాకు ఏమైంది? ఏడుస్తున్నావు ఎందుకు? నువ్వు ఏడు వరకు ప్రజా దర్బార్ దగ్గరికి వెళ్ళాను సార్. వెళ్ళి అక్కడికి వెళ్ళి అర్జీ పెట్టుకున్నారంటే పెట్టుకున్నాను. శుక్రవారం రోజు అర్జీ ఇది పెట్టుకున్నారు ప్రజా దర్బార్కి. మళ్ళీ వచ్చి సరే ఒక మెసేజ్ ఏమైనా వచ్చింది, మీది రిజిస్టర్ అయిందని వచ్చింది, మీరు మెసేజ్ వస్తామని ఒకసారి చెప్పారు. వచ్చారు సరే మళ్ళీ పెట్టుకుందాం ఒకసారి చెప్పిన సార్. ఆయన రేవంత్ రెడ్డి సార్ దగ్గర కన్నా వెళ్తుంది కదా, ఇప్పుడు మన సార్ దృష్టికి ఎలా వచ్చింది అలా వెళ్తుంది కదా, మధ్యలోనే మనకి ఇలా మాట్లాడకుండా చేయకుండా వెళ్తాం కదా అనుకొని పెట్టేసుకొని మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో అక్కడ నాకు ఏ పని జరగదని అనిపించింది సార్. నాకు మీరేమనుకోండి, ఇంకా మా పాపకు ఫోన్ చేసి నాన్న మీ మమ్మీని మర్చిపోండి లేదని చెప్పేసి నాకు అనిపించింది. ఒక్కసారి చివరి ప్రయత్నంగా సార్ దగ్గరికి వెళ్దాం. అక్కడ బస్ స్టాండ్లో కూర్చుంటే ఎవరు అన్నారు సార్, అమ్మ ఇంతమందిని కలిసాను అంటున్నావు, అక్కడికి వెళ్ళాను అంటున్నావు, ఒకసారి కేటీఆర్ సార్ని కలిసావా అని. ఆయనకి చూడటమే తెలియదు మాకు అని అంటే, ఏం కదమ్మా వాళ్ళని కాడు ఉంటుంది వెళ్ళి ఇట్లా అని చెప్పి బస్ ఎక్కని చెప్పంటే పంపిస్తే వచ్చాను సార్. నాకు హ్యాండ్ ఏదో అంటే అన్నం తినేళ్ళమ్మ నువ్వు నమ్మింది నాకు నీ సార్తో మాట్లాడిస్తాను, నీ ప్రాబ్లం ఎందుకు చెప్పుకుంటు కానీ అని చెప్పుకుంటే సరే అని చెప్పి తిన్నాను. ఇక్కడ తీసుకొచ్చేసారు. భద్రాద్రి కొత్తగూడెం ఇల్లందు మండలం. ఇక్కడ నుంచి 2 రోజుల నుంచి వచ్చారు సార్. భోజనం చేశారా?